షార్ట్ 281 111 మరియు 113 వర్గాల మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి వరుస నెంబర్ల మధ్య పూర్ణ సంఖ్యలు వరుస నెంబర్ల తాలూకా వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి ఈజీగా కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే 2 కి 3 అంటే 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మిడిల్ ఎన్ని ఉంటాయంటే 2 ఇంటూ ఫస్ట్ నెంబర్ ని ఇంటూ చేస్తే మనకు వచ్చేది అంటే 4 వస్తుంది. అంటే 2 స్క్వేర్ 4 కి 3 స్క్వేర్ 9 కి మధ్యలో 4 నెంబర్స్ ఉంటాయి. ఏంటి అవి 5 6 7 8. ఆ విధంగా ఫస్ట్ నెంబర్ ని డబుల్ చేస్తే మనకి ఆ మధ్యలో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. దాని ప్రకారంగా చూస్తే మనకి ఇక్కడ వరుస నెంబర్లు అనేది ఇవ్వలేదు. ఎందుకు ఫస్ట్ ఒకసారి చూద్దాం. 111 112 113 ముందు ఈ రెండు నెంబర్ల తాలూకా స్క్వేర్ల మధ్యలో ఎన్ని ఉంటాయో చూద్దాం. 2 ఇంటూ 111 ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు నెంబర్ల మధ్య స్క్వేర్లు ఎన్ని ఉంటాయి, ఈ రెండు స్క్వేర్ల మధ్య ఎన్ని నెంబర్లు ఉంటాయి అంటే 2 ఇంటూ 112. ఆ విషయం మనకు తెలుసు. ఆ రెండింటిని ప్లస్ చేస్తే దీనికి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయో తెలుస్తుంది. 2 ఇంటూ 111 అంటే 222 ప్లస్ 2 ఇంటూ 112 అంటే 224. ఇప్పుడు చేస్తే మనకి ఎంత వస్తుంది 446 వస్తుంది. కానీ ఇది మనకి తప్పనే ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనకి క్వశ్చన్ అనేది 111 113 తాలూకా వర్గాల మధ్య పూర్ణ సంఖ్యలు అడిగాడు. వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే అప్పుడు వర్గ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం తీసేవాలి. మరి ఇక్కడ మనకి 111 స్క్వేర్ కి 113 స్క్వేర్ కి మధ్యలో ఉండే 112 స్క్వేర్ కూడా మనకి ఏమవుతుంది పూర్ణ సంఖ్య కదా అవుతుంది. కానీ మనం దాన్ని ఇందులో క్యాలిక్యులేషన్ చేయలేదు కాబట్టి +1 అనేది యాడ్ చేసుకోవాలి. మరి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది 447 అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్.